లా 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 లా. పొలమ్మ పిల్ల పొలమ్మ పిల్ల పొలమ్మ పిల్ల. రే అది పాలమ్మే పిల్ల కాదురా, పూలమ్మే పిల్ల. హ, మా ఊర్లో పాలమ్మిద్రా. ఏటే రే ఎంతసేపు బే? రే వచ్చి ఆపుకోపోతే వచ్చి పోసుకోబే, నన్ను దెబ్బ మాకు. ఆపుకొని ఆపుకొని వచ్చిపోస్తే ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదా మామ. ఈ బీర్లా తిదే బాధరా. When you drop it like this. When you drop it like this. ఏంటి ఇంత లేటు? నేను పోయిన స్కూల్కి అనుకున్నావా? టైం టు టైం పోరానికి వర్క్ నువ్వు లేట్ అయిద్దే. ఆహా, మీ ఆఫీసు రాఘవేంద్ర బార్కి ఎప్పుడు మార్చారు? అమ్మ దీనమ్మ, దీనికి ఎలా తెలిసింది ఇప్పుడు? ఇప్పుడు తగ్గితే తంతది కావచ్చు, ఏదో ఒకటి చేద్దాం. అవునే, బార్కే వెళ్ళినా అందుకే లేట్ అయింది. తాగే వచ్చా, ఇప్పుడు కూడా 2 పెగ్గులేసుకుని పడుకుంటా. నా పైసలు నా ఇష్టం. 2 కాకపోతే 10 తాగు. తాగి తాగి ఏదో రోజు నువ్వే పోతావు. పోయినా బాగుండు, కనీసం నీ బాధను తప్పేది నాకు. నేను నీకు బాధ కదూ, నేను పోతే నీకు మనశ్శాంతిగా ఉంటుంది కదూ. నీ పోతా పోతా అంటాం కదే, ఒకసారి పోయి చూపెట్టు. పెదవే పలికిన మాటల్లోనూ తీయని మాటే అమ్మా. అమ్మా ఏమైందమ్మా డల్గా కూర్చున్నావు? ఏడుస్తున్నావా? ఉల్లిగడ్డలు కాకుండా నీ కంట్లో నుంచి నీళ్ళు తెప్పించింది ఎవరమ్మా? అమ్మా చెప్పు. ఇంకెవర్రా? మీ డాడీ. ఇష్టం వచ్చినట్టు తాగుతారంట, ఎలా పడితే అలా తాగుతున్నాడు. నీకేంటి, నీకు అవసరమా అని అడుగుతున్నాడు. నీకోసం డాడీతో మందైనా మానిపిస్తా, నేనైనా తాగొస్తా. హా ఏంటి? అదే డాడీతో మందు మానిపించొస్తా. ప్రతిసారి వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఒకసారి చూద్దాం. డాడీ నువ్వు మారవా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం తెలియదా నీకు? ఏంది ఇది రోజు రోజుకి గలీజ్గా? అయినా నువ్వు ఇట్లా తాగితే నీ హెల్త్ ఏం కావాలి, నీకేమన్నా అయితే మేమేం కావాలి? అమ్మ గురించి ఆలోచించినావా కొంచెమైనా? అయినా అమ్మకి మాడిచ్చొచ్చిన ఇప్పుడు నీతో మందు మానిపిస్తా అని. నువ్వు మారాలి, మందు మానాలి. వేరే లక్కి మొన్నేదో అడిగినా నన్ను, కావాలా వద్దా? అబ్బో నాన్నగారు, మీకెందుకు శ్రమ? నేనున్నాను కదా, నేను కలుపుతా, నేను పోస్తా నాన్నగారు. మై హూనా. ఇంకేమైనా కావాలా నాన్నగారు? బయటికి రారా, చెప్తా నీ సంగతి. చేసిన అదే యాక్టింగ్ చాలు కానీ డబ్బులు తీసుకుని దొబ్బే. వ్యక్తికి ధన్యవాదములు. 1000 సెట్. మమ్మీ ఇంకా పడుకోలేదా? మమ్మీ డాడీకి ఇచ్చి పడేసిన, ఇంకా డ్రింక్ చేయడు, నువ్వు రిలాక్స్ అయిపో. ఓకే? అవునా? మామూలుగా ఉండదు మరి మనతోని. 2000 వచ్చినట్టున్నాయి. 1000 ఇచ్చింది మమ్మీ. అంటే మమ్మీ అది సారీ, ప్లీజే ప్లీజే. ఏరా, మందు మానిపించమంటే పెగ్గు కలిపొస్తా.
పెగ్గు. బా ఇరక్కుమ్మేసిందిరా బాబు. హలో. ఏరా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? హే సారీ, సైలెంట్లో ఉండే చూసుకోలేదు. అవునా, ఏం చేస్తున్నావు మరి? ఏంలే, ఇప్పుడే ఇలా బయటికి వెళ్ళొచ్చా. ఓ, తిన్నావా? నువ్వు తిన్నావా? తిన్నా కానీ ఒక 1 hour తర్వాత కాల్ చేస్తా. డాడీ వచ్చినట్టున్నారు. ఆల్రెడీ 10 అవుతుంది కదానే, మళ్ళీ ఎందుకులే, ఇంకా మార్నింగ్ డైరెక్ట్ నేను పడుకుంటా, నాకు చాలా నిద్ర వస్తుంది. సరే బాయ్, గుడ్ నైట్. సరే బాయ్, గుడ్ నైట్. మమ్మీ టాబ్లెట్స్ వేసుకుందా లేదా? నా బుజ్జి కాదు, నా బంగారం కాదు. టాబ్లెట్ వేసుకోమ్మా. నేను వేసుకొని పో. నేను మాట్లాడినారు నన్ను. తప్పైంది లేవే, ఈ ఒక్కసారి క్షమించు. సారీ, సరేనా? నీ కోసం ఓన్లీ సండేస్ తాగుతాను, ఓకేనా? టాబ్లెట్ వేసుకో. మాట తప్పారో? అస్సలు తప్పను. టాబ్లెట్ వేసుకో. బా కమల్ హాసన్, మస్తు షేడ్స్ ఉన్నాయి డాడీ నీలో. అదేం లేదురా, మీ మమ్మీ వచ్చి బతిలాడితే మాట్లాడుతున్నా. చూసినా, ఎవరు బతిమాలుకున్నారో ఎవరు కాలు పట్టుకున్నారో. అయినా పడుకోకుండా ఏం చేస్తావు? పో పడుకోపో. సర్లే పోతాం. పరువు తీసావు కదే. హలో. రే, అర్జెంట్ గా టెర్రస్ పైకి రా. ఎవరి టెర్రస్ పైకి? రే, మీ టెర్రస్ పైకి తొందరగా రా, లేదంటే నేనే కిందకి వచ్చేస్తా. మా టెర్రస్ పైకి ఎందుకు వచ్చింది? వచ్చినవే. హాయ్ బ్రో, వాట్సాప్. అరే మీరేంద్రా ఇక్కడ? లక్కీ, హ్యాపీ 5th లవ్ యానివర్సరీ లక్కీ. సారీ, మర్చిపోయా. పర్లేదులే, గుర్తుండుంటే సర్ప్రైజ్ అయ్యేవాడివి కాదు కదా. ఎట్లా భరిస్తున్నారో నాయన దీన్ని. సావు కొట్టిందిరా బాబు. లక్కీకి సర్ప్రైజ్ ఇవ్వాలి, తీసుకెళ్ళండి. లక్కీకి సర్ప్రైజ్ ఇవ్వాలి, తీసుకువెళ్ళండి. దీన్ని టైంకి తీసుకురావడానికి నా ప్యాంట్ తడిసిపోయిందిరా బాబు. ఏది తడిసిపోలేదే? అంటావమ్మా, ఏమైనా అంటావు. నీ అవసరం తీరిపోయిందిగా. 3 బీర్లు కక్కుర్తి పడ్డా చూడు, నా చెప్తో నేను కొట్టుకోవాలి. హలో, మన నీళ్ళు గుర్తుంది కదా, మీ ఫ్రెండ్ని చెక్ చేస్తాను. రే, 3 years నుంచి అడుగుతున్నావురా, కనీసం ఒక్కసారైనా మాట్లాడించిందిరా ఇది. ఇంకో 1 year అయితే పిల్ల అవుతుంది, దానికి పిల్లలు పుడతారు, వెళ్ళి వాళ్ళ డైపర్లు మార్చు. రేయ్, ఈసారి పక్కా సెట్ చేస్తా. ఈసారికి చేయిపోవాలి. చేతబడి నేర్చుకునేనా మిమ్మల్ని ఎడగొడతా, చూసుకో మరి. రేయ్, వెదర్ చాలా రొమాంటిక్గా ఉంది కదా. అదే ఇప్పుడు నేను పడుకునేటప్పుడు అయ్యో అడుగుంటే బాగుండేది, ఇచ్చేదేమో అని అనుకోవద్దు కదా.
అయితే ఏంటి ఇప్పుడు? అదే ఓ ముద్దు ముచ్చట ఏమైనా. మ్హూ. వాళ్ళున్నారు కదా. బ్లడీ అండ్ గ్రాడెడ్ ఫెలోస్. రే అదేదో చేతబడి నేర్చుకుంటున్నావు కదా, నేర్చుకో, బ్రేక్ ఇద్దాం. ఎక్కడ నేర్పిస్తారా కొనుక్కో, వేసేద్దాం. గుండె తలుపులు తెరిచున్న ఆశగా ఎదురు చూస్తున్న నా జతగాను ఉంటావా చెప్పయ్యమ్మా. నన్నే నేను మై మరచ నీ మాటల్లో మునిగున్న సమయం ఎట్ట గడిచిందో తెలియలేదమ్మా. నాలో తేనె తలపే పరిమళించే అది రాగంగా మారి ప్రేమ గీతమాయే. జతగా మనమే ఉంటే ముద్దుల ఉంటే నీ చేతి స్పర్శే నాకొక వెలుగేలే. నీ కళ్ళలోన మైకం, నీ మాటలోన మత్తు, నా గుండెలోన తాపం చేస్తోంది కాచిత్తు. ఓ బేబీ you're my future, you're heading my suture. Oh baby show some concern, I'm waiting for your turn. నీ చిరునవ్వే చిరుజల్లులాగా మారెను వాడే తడిపెను నన్నే. నూతన వెలుగు చిగురించే నాలో నీ వల్ల నీగా ప్రియా. నీ చిరుగా హాయ్ ఆంటీ. హాయ్ నాన్న, రండి టిఫిన్ చేద్దరు గాని. పర్లేదంటే ఇప్పుడే తినేసి వచ్చాం. రే ఎందుకు రా ఓరాక్షన్? కావాలనే టిఫిన్ టైంకి వస్తారు. ఏ పర్లేదా ఆంటీ వద్దా ఆంటీ అంటారు. నేను మళ్ళీ అడుగుతా, "హ్మ్? ఏ రండ్రా పర్లేదు అని." అవసరమారా మనకి సోదంతా? మూసుకొని వచ్చి తినండి. ఎంత నిజాలు మాట్లాడితే మాత్రం అంత ఓపెన్గా అనేస్తారా ఆంటీ? అయితే ఏంటి ఇప్పుడు వద్దా? ఎందుకు వద్దంటే వచ్చిందే అందుకు. నెల్లి అదిరిపోయిందిరా. హే జస్ట్ అని చాలా ఆంటీ. తిన్నాకేస్తాను లేరా. నీ అబ్బా అంకుల్ ఇంకా పోలేదరా. నీ అబ్బా నువ్వే కదా పోయాను చెప్పు. ఇప్పుడు అమ్మ ఇలా దొరకమేంట్రా నాయన, వేసుకుంటారా అయిపోయారా? ఇప్పుడు? ఏంట్రా గుసగుసలు పెట్టారు? ఆ, అదేం లేదంకుల్, ఇడ్లీ తెల్లగా ఉన్నాయని చెప్తున్నా. ఆ? సరే గాని ఆ బ్యాక్లాగ్స్ పరిస్థితి ఏంటి? దొరికిపోయాడు కదా కొడుకు. నీ అబ్బా అంకుల్, అది నాకు లాగులు తెలుసు, ప్యాంటులు తెలుసు, ఈ బ్యాక్ లాగ్ అయింది అంకుల్. ఈ కొంచెం ఓవరైంది కదా, 4 ఉన్నాయి అంకుల్. నీ జస్ట్ 5 అంకుల్. 4-5 ఉంటాయారా బ్యాక్లాగ్స్? క్లియర్ చేసుకోండి. ఫైన్ దగ్గరికి వచ్చారు. ఏయ్ నిన్నే. సరే అంకుల్. కానీ మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసిన డాడీ. రేవాడు వచ్చాడు పదరా. ఓకే అంకుల్, బాయ్, ఇంకా వెళ్తాం. రే లక్కీ రా, నువ్వు తిందు గాని. హే వద్దు మమ్మీ, నేను తర్వాత తింటా. భలే టైంకి వచ్చారు బాబు. రేయ్ తినేలరా. హే వద్దు డాడీ. అన్న 2 సిగరెట్లు ఇవా, మిగతా ఖాతా పైసలు. ఓకే. ఈ మధ్య సిగరెట్స్ ఎక్కువైపోతున్నాయిరా. అవునరా.
ఒరే సన్నీ నువ్వు సిగరెట్ ఎందుకు తాగవరా? లిప్స్ బ్లాక్ అయితే మామ. అవును మామ, సిగరెట్ తాగితే లిప్స్ బ్లాక్ అయితే మామ. బ్లాక్ బ్లాక్. కర్రీ నా కొడక. సిగరెట్ గబ్బు. హలో, మార్నింగ్ మమ్మీకి టాబ్లెట్లు వేసావరా? వేసాను డాడీ. ఈవినింగ్ వచ్చేసరికి నాకు లేట్ అవుతుంది, మమ్మీకి మర్చిపోకుండా టాబ్లెట్లు వేయి. సరే. సరే జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు పానీపూరి? ఎవడవాడు? నీ అమ్మను అక్కడ నేను వస్తున్నా. రేయ్ ఏమైందిరా? రే ఎవడో పింకి నడిపిస్తున్నాడంట్రా. ఎవడు వాడు? ఎవడైతే ఏంది మామ, పోయి కొత్త పగలు మింగుతాం. అరే అవసరమా రా? అరే లక్కీ, మన అజ్జం ఫీజుకి, ల్యాబ్ ఫీజుకి, మన కాలేజ్ బంక్ అటెండెన్స్ ఫీజుకి, మన ముందుకి సిగరెట్లకి, మన బండిలో పెట్రోల్కి ఎన్నిసార్లు హెల్ప్ చేసిందిరా? దాని రుణం తీసుకున్న టైం వచ్చిందిరా. రా. నువ్వేం భయపడకు మామ, మేము జస్ట్ వాళ్ళని కొడతాం, నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయి అంతే. సరే పదండి. రే ఎక్కడే వాడు? అరే ఇంతసేపారా వెళ్ళిపోయారు వాళ్ళు. తప్పించుకున్నారా వాడు? బతికిపోయాడు రా నా కొడుకు. బాబోయ్ వీళ్ళు ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. అసలు ఓడేవాడు? వాడు వాడి పేరు టింకు. కరెక్ట్ గా పోయిన సైడ్ పోలిస్తున్నా. ఎలివేషన్ షాట్స్ రావు, గమ్మునుండు. ఏదో రుణం తీర్చుకోవాలనుగా తీర్చుకో. నేను మాట్లాడింది బ్యాంక్ రుణమాఫీ గురించి. అయినా మీ ఊర్రా, మీ ఫ్రెండా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎదవా. ఏం పర్లేదు. 1 second. హలో, దిస్ ఇండియన్ బ్యాంక్ కస్టమర్ కేర్. మై నెట్వర్క్ ఇస్ నాట్ వర్కింగ్. వై? ఇప్పుడు ఎలా రా? డైరెక్ట్గా వాడిని ఏం చేయలేం కానీ. అవును, మన లాస్ట్ టైం ట్రిప్లో దిగిన పిక్స్ ఉన్నాయా నీ దగ్గర? ఏ పిక్స్ రా? కాలేజ్ నుండి పోయినాం కదా అందరం. మీరెప్పుడు పోయిర్రా? ఓ అవా. ఆ రోజు మీరు రాలేదు కదా కాలేజ్కి. ఓ ప్రియకి అబద్ధం చెప్పాను లక్కీ, అదేనా? అప్పుడే పంపినా పిక్స్. పంపినా చూడు. ఒరే లక్కీ, అసలే ప్రియాకి ఐడెంటి పడదు, ఈ పిక్స్ చూసిందంటే నీ సంగతి అంతే. నార్మల్ పిక్స్ కదరా, అయినా చూసినప్పుడు చూద్దాంలే. ఇంకో 2 పిక్స్ తీ. సరే ఇటురా. ఎందుకురా? చెప్తా, నువ్వు దిగు. పిక్స్ అయితే వెనక్కిరా. సరే సర్లే, కానివ్వండి. సర్లే నువ్వు వెళ్ళి, ఇంకా నేను చూసుకుంటా. ఫోన్ ఇరా. సరే బాయ్. బాయ్. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? చూడు నువ్వు రేపు. వీటితో వరకు ముంచుతాడు. వస్తున్నా, ఆగండి రా. మమ్మీ టాబ్లెట్స్ వేసుకోలేదా ఇంకా? చచ్చినా సరే వేసుకోను, నా వల్ల కాదు, చేదుకున్నాయి. చేదా? చేదెందుకుంటే టాబ్లెట్స్ తింటున్నావా? చాక్లెట్స్ అనుకున్నావా, టాబ్లెట్స్ అనుకున్నావా తినడానికి? మింగాలే వాడిని డైరెక్ట్. ఇంకా హెడ్ఏక్ వస్తుందిరా. డాక్టర్ ముందే చెప్పింది మమ్మీ ఎఫెక్టివ్గా పనిచేస్తాయని. అయినా టాబ్లెట్స్ వేసుకున్నాక రెస్ట్ తీసుకోవచ్చుగా, ఎందుకు అడ్డమైన రీల్స్ అని చూస్తావు? ఏంట్రా అరుస్తున్నావు? అరవట్లేదు మహారాణి గారు, చెప్తున్నా. లేదు, నువ్వు అరిచావు, నేను వేసుకొని పో. సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఏం చేసినా సరే
నేను వేసుకోను. అమ్మ తల్లి నీకో దండం, సారీ. సరేనా? టాబ్లెట్స్ వేసుకో. అలా రా దారికి. సరే వేసుకో. అరే అక్కడ ఉన్నారా? అరే నాకు మోషన్స్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లం, ప్లీజ్ నువ్వు వెళ్ళరా. నాకు కూడా పర్సనల్ ప్రాబ్లం ఉంది, నువ్వు వెళ్ళరా. మింగితే షేపటి అవుతారు, మూసుకొని పదండి. లక్కి ముందే లూజ్ ఫండ్ వేసుకుని పట్టుకోవాలి జరగచ్చు, చూసుకో. మూసుకొని రాబే. అన్న నమస్తే అన్న. ఎవరా మీరు? అన్న నా పేరు లక్కీ అన్న, వీడు బన్నీ అన్న, వీడు సన్నీ అన్న. సరే కానీ ఏంటి సంగతి? అంటే అన్న అది అన్న ట్రై చేస్తున్న అమ్మాయి నేను 5 years నుంచి లవ్ చేసుకుంటున్నామన్నా. ప్రూఫ్ ఏంట్రా? రేయ్ నేను చెప్పానా అన్న ఇంటెలిజెంట్ రా, నేను చెప్పానా? ఇగో పిక్స్ చూడండి అన్న. ఇవి నార్మల్ పిక్సే కదా. అంటే అవి జస్ట్ ట్రిప్ పిక్స్ అన్న, అంటే డేట్ పిక్స్ వేరే ఉన్నాయన్న. డేటా అంటే ఏంది రో? డేట్ అంటే అన్న అది అదన్న. చాలే, చూడలేక చచ్చిపోతాను. అయినా సరే ఆ పిల్ల మా అన్నది, అమ్మాయిని మర్చిపో. చెత్త నా కొడక. మర్చిపోతా అన్న, మర్చిపోతా. అన్నకేందన్నా అన్న స్టైల్కు అన్న అందానికి ఒక 10-15 రోజులలో పడిపోద్ది. కానీ నేను లైఫ్ లాంగ్ ఒక లవ్ ఫెయిల్యూర్ మిగిలిపోతా అన్న. ఒక మగాడిగా సాటి మగాడి కడుపుకుంటుండవుతారు అన్న అన్న. అయినా నా బాధ అది కాదన్నా. అన్నెవరు? టింకు బాయ్. అన్న రేంజ్ ఎక్కడా, దాని రేంజ్ ఎక్కడా? వీడికి అంత సీన్ ఉందా? మల్కాజ్గిరిలో ట్రెండ్స్ ఎక్కడుందో తెలియనోడు ఉండే కానీ టింకు అంటే తెలియనోడు ఉన్నాడు ఎవడైనా? అరే నీకు తెలియట్లేదు, వాళ్ళని బక్రం చేస్తారా? అయినా నీకోసం ఎంతమంది పోరీలు పడి చచ్చిపోతుందో తెలుసా అన్న? ఇప్పటికిప్పుడు మల్కాజ్గిరి చౌరస్తారా సిగరెట్ లైట్ చేసుకుని ఒక వాకై బట్టలు నింపేసుకుంటారు వెనకాల. అది నీ రేంజ్. మనకు అంత సీన్ ఉందారా? మన వెనకాల బట్టలు ఇప్పుకొని తిరిగితే మనకేం తెలుస్తుందన్నా? ఎత్తవా. మొన్నటికి మొన్న పూజ వీళ్ళ పక్కింట్లో ఉంటుంది, మా గల్లీలోనే ఖతర్నాక్ పిల్ల. నీ నెంబర్ అడిగింది, ఇయ్యలే నేను. ఎందుకో తెలుసా? అన్న రేంజ్ వేరే, అన్న కథ వేరే, మళ్ళీ దేకడు అని చెప్పిన. ఇక నువ్వేమో అన్న జీవితంలో కూడా గుర్తుపెట్టుకుని అన్న, మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే అమ్మాయి మన లైఫ్లోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అరే నిజమారా? అవునన్న, పొద్దున్న వాట్సాప్లో స్టేటస్ చూసిన. అయినా నేను నా లవ్ మ్యాటర్లో కన్విన్స్ చేయడానికి రాలే అన్న. యాజ్ ఏ ఫ్యాన్స్గా మేము హట్ అయినాం, అది చెప్పుకోవడం మా బాధ్యత. చెప్పుకున్నాం, ఇక మీ ఇష్టం అన్న. నీ రేంజ్ అది, నీ చేసే కథలేమో ఇవి. రే రండ్రా. రే తమ్ముడు, నా కళ్ళు తెరిపించావురా. ఆ పిల్ల జోలికి నేను రాను కానీ ఆ పూజ నెంబర్ ఇచ్చేళ్ళు. చచ్చేది గొర్రె. నెంబరా అన్న? నోట్ చేసుకో అన్న. పదనరా. లక్కి పూజ అని అమ్మేయలేదు కదరా, ఎవరి నెంబర్ ఇచ్చావు? ఇచ్చింది నీ నెంబర్ రా. అమ్మ లక్కీగా గుడిపేసావు కదరా. ప్రాబ్లం సాల్వ్ అయింది, నువ్వు రిలాక్స్ అయిపో, సరేనా? అవునా? గట్టిగా ఇచ్చి పడేసినావు మరి. ఛా, కొడదాం అనుకున్నాం, బచ్చాగాలని నిడిచిపెట్టినాం. నీకంత సీన్ లేదని నాకు తెలుసులే గానీ ఏమైందో చెప్పురా. అది కన్విన్స్ చేసిన, వాడు కన్విన్స్ అయిపోయిండు. ఇంకా నీ జోలికి రాడు, లైట్ తీసుకో, సరేనా? పోయిగా. వెళ్ళనా? సరే పో. ఓకే బాయ్. బాయ్ బాయ్. పోరా పింకీ, ఒకసారి ఎట్రా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. ఎందుకురా? ఈ చెప్తా. నమస్తే సుబ్బారావు గారు.
పదరా పదరా పదరా. రేయ్ సచ్చినాడా. మొత్తాన్ని భలే ఎరుపప్పని చేసాం మామూడిని. నేను చేయలే, వాడేయండు. అరే కాదురా లక్కి, ఆ చివరిలో డైలాగ్ కొట్టడం ఏంటది? మనం ప్రేమించే నేను చెప్తా ఆ, మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే అమ్మాయి లైఫ్ లోకి వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. వాట్సాప్ స్టేటస్ పడిపోయాడు నా కొడుకు. లక్కి, నేను తాగాను కాదు కానీ ఒకటి అడుగుతా, చెప్పురా. అడుగురా. నీకు ప్రియ ఎక్కువ, మేము ఎక్కువరా? రే సన్నీ, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. అరే ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రియా నాకు ప్రేమ అయితే మీరు నా ప్రాణం రా. ప్రియా నా గుండెకి అయితే మీరు నవ్వ. అదేరా, ప్రియా నా గుండె అయితే మీరు నమ్మ. చెప్పురా చెప్పురా చెప్పు చెప్పురా. అదేరా, హే నా బాడీ మొత్తం మీరేరా. అరే అందరి గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, కానీ నాకు సన్నీ బన్నీ సన్నీ బన్నీ సన్నీ బన్నీ అని కొట్టుకుంటుంది. కావాలంటే వినండిరా. సరే. అరే అంతెందుకురా, ఎప్పుడైనా ప్రియ కాల్ చేస్తే మీతో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయ తెలుసా, మీరు సింగిల్స్ అని మీ మనోభావాలు దెబ్బతింటాయని. అరే ఒక్క నిమిషం, ప్రియ కాల్ చేస్తుంది. గుండెకే వట్టకాయ. లక్కీ ప్రియా ఏం చేస్తున్నావురా? ఏంలే, ఇగో ఫ్రెండ్స్తో ఉన్నా. ఎక్కడికి వెళ్ళావు ఈరోజు? ఎక్కడికి వెళ్ళలేదు, పింకీని కలిసినాం. దాన్ని ఎందుకు కలిసావురా? జస్ట్ నార్మల్గా కలిసినాం, అది కూడా సన్నీగా రమ్మంటే పోయినా. ఆ ఇదవలకు కూడా చెప్పినా దానికి క్లోజ్గా ఉండొద్దు అని. అయినా ఎందుకే నీకు అదంటే అంత కోపం? అదంతేలే. సరే రేపు కలుద్దామా? నేనే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. రేపు మమ్మీ డాడీ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, నువ్వు ఇంటికి వచ్చే డైరెక్ట్. ఆహా, వచ్చేనా? వచ్చేనా? సరే రేపు కలుద్దాం. బాయ్. సరే బాయ్. ఇదిగో తాగరా. రా, అప్పుడే ఎక్కేసిందా? ఈ టైంలో ఎవర్రా ఫోను? కొత్త నెంబరు. హలో, టింకువా? టింకు ఎవర్రా? నీ అబ్బా టింకురా. ఇప్పుడు ఎలా రా? ఏదో ఒకటి మాట్లాడరా, మళ్ళీ డౌట్ వస్తుంది బే నీ అబ్బా. హలో పూజ, ఎవరు ఇందాక మాట్లాడింది? మా అన్న టింకు. అవునా, తిన్నావా? తిన్నా. ఏం కూర? కాకరకాయ. కాకరకాయనా? చేదుగా లేదా? మా అమ్మ చక్కెర వేసిందిలే. ఓ అవునా. కచ్చే రేపు చేస్తా అని చెప్పు. మార్నింగ్ కాల్ చేస్తా. సరే పూజ, బాయ్. బాయ్ టింకు. అమ్మయ్యా. లలిత, లలిత, టాబ్లెట్లు వేసుకోలేదా? లేదండి, లక్కీ గారు రాలే? రాలేదు, లేట్ అవుతుందని చెప్పాడు. ఫోన్ చేశాడు ఇందాకే. సర్లే, ఈ టాబ్లెట్లు వేసుకో. ఏంట్రా ఇంత లేటు? అంటే డాడీ, అది నిన్న మార్నింగ్ ఏం చెప్పా నీకు? మార్నింగ్ టాబ్లెట్స్. సారీ డాడీ, మర్చిపోయాను. మర్చిపోవడం ఏంట్రా? నీకు తెలుసు కదా టైంకి టాబ్లెట్ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో. అంటే మార్నింగ్ వేసాను, ఈవినింగ్ వేసుకోమని కాల్ చేసి చెప్పాను మమ్మీకి. కాల్ చేసావా? నన్ను టాబ్లెట్ అది వేసుకోలేదని కదరా మనం దగ్గరుండి వేపిస్తున్నాం.
ఆ మాత్రం ముక్క నేను చెప్పలేను కాల్ చేసి. సారీ డాడీ. సారీ కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. హలో, వస్తున్నా. వెయిటింగ్ ఇడా. హ్మ్. రే లక్కీ, నువ్వు లక్కీ హ్యా. ఈ టైంలో పట్రా. వెళ్ళి చూడు. అన్న దినేష్ వాళ్ళు ఇదేనా? కాదన్నా, 5 ఇల్లు. థ్యాంక్స్ అన్నా. మళ్ళీ ఎవడ్రా? అన్నయ్య, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. ఓకే.